నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ సానుకూలంగా స్పందించారు. సుమారు 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయా శాఖల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రాంతం నుంచి చాలామంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్, కేరళ, కర్ణాటక వంటి పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తోందని మంత్రికి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు గ్రామంలో షిప్పింగ్ హార్బర్, వజ్రపు కొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట, గార మండలంలోని కళింగపట్నంలో షిప్పింగ్ జెట్టీలను నిర్మించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా వలసలు తగ్గి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సర్బానంద సోనోవాల్కి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలలో పండించే అరకు వ్యాలీ కాఫీ ప్రత్యేకతను పార్లమెంటులో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన స్వయంగా మంగళవారం అందజేశారు. సేంద్రియ సాగైన అరకు కాఫీ గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్లో ఈ కాఫీ ప్రత్యేకతను ప్రశంసించారు. పార్లమెంటులో ఈ కాఫీ ప్రత్యేకతను తెలిపే ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించటం, ఈ కాఫీని శాశ్వతంగా అందుబాటులో ఉంచేందుకు పార్లమెంటు ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయటం వంటి ప్రతిపాదనలను రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పార్లమెంటు సభ్యులకు, ప్రముఖులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయటంతో పాటు గిరిజన రైతులకి దీర్ఘకాలిక మార్కెట్ అవకాశాలను సృష్టించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అనుమతి, సహకారం అందించవలసిందిగా ఓం బిర్లాను రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని శాసనసభలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కోరారు. శాసనసభలో మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో ఈ కళాశాల శాంక్షన్ అయి 2016లో పనులు ప్రారంభించారని, తొలి విడత 5 కోట్లు విడుదల చేశారని, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన తరువాత కేవలం 2 కోట్లే రిలీజ్ చేశారని, అక్కడితో పని ఆగిపోయిందని తెలిపారు. ఇంకా బకాయి 11 కోట్లు ఉందని, సకాలంలో పనులు చేయలేదని కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం 20 కోట్ల నిధులు మంజూరు చేస్తే జిల్లా వాసులకు నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వస్తుందని, పాత కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేస్తానని కలవటం జరిగిందని, అందువల్ల రీటెండర్ లేకుండా పాత కాంట్రాక్టర్ టెర్మినేషన్ తొలగించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. కేవలం గ్రౌండ్ వర్క్, పిల్లర్స్ వరకు మాత్రమే పనులు జరిగాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తే 1 సంవత్సరంలో పనులు పూర్తవుతాయని, దీనిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేపట్టాలని శంకర్ కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలం వమ్మరవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి నిధులు అవసరం ఉన్నందున నిధులు మంజూరు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కలుసుకుని వినతి పత్రాలు అందించారు. అంతేకాకుండా బ్రహ్మకుమారి సమస్యలను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించవలసిందిగా మరో వినతి పత్రాన్ని కూడా అందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు శంకర్ తెలిపారు. యువత భవిష్యత్తును దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కలమట వెంకటరమణ ఆరోపించారు. బుధవారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ యువ పోరుతో దొంగాట ఆడుతోందన్నారు. ఉద్యోగాల కల్పన అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువత భవిత లోకేష్తోనే సాధ్యం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4271 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పెట్టిందన్నారు.
అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, దాన్ని జగన్ 9 లక్షల మందికే కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు. 6 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వగా దాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసి యువతకు ద్రోహం చేసిందన్నారు. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి హామీపై జగన్ మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. కమిషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసి జగన్ ప్రభుత్వం పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రంలో నిరుద్యోగం పెంచిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులంతా పాల్గొన్నారు. ఏపీ ఐటీలో 5,000 ఉద్యోగులు మాత్రం ఉండగా 2019 నాటికి వాటిని 35,000 పెంచాం. ఇవన్నీ చేస్తుంది జగన్ తెలుగుదేశం ప్రభుత్వం. చేస్తే నీవు అన్ని కార్యక్రమాల్లో నిర్వీర్యం చేసి అన్ని యువతకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాట్లు కానీ నువ్వు రద్దు చేసి ఎక్కడి నుంచో ఉద్యోగాలు అంటే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేసి వచ్చి మేము నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇస్తాం, మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళని తగిలిసినందుకు కాదు ఇవాళ పోరుబాటు పెట్టాం. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం నగరంలో ఉన్న జామియా మసీదులో రంజాన్ మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ ముస్లిం ఐక్యత చిహ్నంగా నిలుస్తున్న జామియా మసీదులో నిత్యం ఇఫ్తార్ విందు జరుగుతుంది. నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా మసీద్ పెద్దలు మహీబుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మక్కా మసీదు నెంబర్ 1 కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న జామియా మసీద్ అతి పెద్దదని అన్నారు. మొఘల్ చక్రవర్తుల పాలనలో నిర్మించిన ఈ మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. పవిత్రమైన రంజాన్ నెలలో శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి ముస్లిం పెద్దలు ఈ మసీదుకు వచ్చి నమాజ్, ప్రార్థనలు చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, చారిత్రక నేపథ్యం కలిగిన జామియా మసీద్ అభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ 15 లక్షల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఎందరో ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయటం వల్ల 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జామియా మసీదులో అనేక రకాల అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. రంజాన్ నెలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు మసీదులో కల్పించామని చెప్పారు. ఈరోజు ఈ జామియా మసీదులో రంజాన్ నెల చాలా చక్కని ఒక ప్రశాంతమైన వాతావరణంలో అవుతుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మేనేజ్మెంట్ కమిటీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఎవరు కూడా అసౌకర్యం గురి అవ్వకుండా టేబుల్ షామియానాలు కూడా కొత్తగా పర్చేజ్ చేయడం, అలాగే టేబుల్స్, కుర్చీలు కూడా మేము మాటిమాటికి రెంట్కి తీసుకొస్తే 15,000 20,000 ఖర్చు అవుతుంది. అదేమీ లేకుండా ఇంకా మసీదుకే పర్మనెంట్గా ఉండిపోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మసీదు డెవలప్మెంట్ కూడా ప్రభుత్వ యంత్రాంగం చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. గతంలో కూడా లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ముందు కమాన్కి స్లాబ్ వేయించడం జరిగింది. అలాగే లత్కర్ కలెక్టర్ గారు కూడా ఆ గోడలు జంతువులు రాకుండా గోడలు కట్టించడం జరిగింది. అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా 15 లక్షల రూపాయలు మోటరైజ్డ్ పోలీకార్బోనేట్ షీట్ తోటి మసీద్ ముందున్న రేకులను తొలగించి వాటి స్థానంలో బటన్ నొక్కితే ముందుకు వచ్చేటట్టు, బటన్ వెనకెళ్ళేటట్టు ఏర్పాటుతోటి రూఫ్ షెడ్ని కూడా మేము ప్రపోజల్ చేయడం జరుగుతుంది. ఆ పనిలో భాగంగా ఈ వర్క్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జామియా మసీదులో ఇంతటి చక్కటి వాతావరణంలో జరుగుతున్నందుకు అందరికీ, ప్రభుత్వ యంత్రాంగానికి, అలాగే మున్సిపల్ సిబ్బందికి, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి, అలాగే పోలీసు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఒక నెల దేవుడి పేరుతో మనిషి తాలూకా ఆకలి అంటే నిద్ర, వాడి తాలూకా పక్కవాడి తాలూకా బాధ ఏంటంటే తెలుసుకోవడానికి కోసం ఈ 4 రోజులు తప్పనిసరి పాటించాలి. 7 సంవత్సరాలు పైబడిన పిల్లల నుంచి 8 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ఇది అందరికీ తప్పనిసరి అండి. ఈ ఉపవాసం అనేది ఈ నెలలోనే ప్రతి వ్యక్తి తన సంపాదనలో 2.5% జకాత్ రూపంలో పేదవారికి తన తాలూకా ఆదాయాన్ని పంచిపెట్టాలి. పక్కవాడు ఆకలితో ఉంటే మనం పూర్తిగా పక్కవాడు ఆకలితో ఉంటే మన ఆహారంలో సగం ఇమ్మని చెప్పి ఇస్లాం చెప్తుంది. ఎంతటి పవిత్రమైన గొప్ప గ్రంథం ఖురాన్ అండి. ఈ నెలలో జకాత్ రూపంలో ప్రతి ఒక్కరు తన సంపాదనలో 2.5% దానం రూపంలో చేయడం జరుగుతుంది సార్. ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రంజాన్
రంజానుల్ ముబారక్ సందర్భంగా ఈరోజు 10వ ఉపవాసం ఇప్పడం జామియా మసీదులో చాలా సంతోషకరమైన విషయం జరిగింది. ఇన్షాల్లా మరొక 20 రోజుల్లోని ఈద్ పండగ సమావేశాలు కూడా అతి త్వరలో ముస్లిం సోదరులందరూ జరుపుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇన్షాల్లా ఈ 30 రోజుల ఉపవాసాల్లోని అందరికీ మేలు జరగాల, అందరి పనులు శుభం జరగాల అనేసి మత గురువులతో ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది. ఇన్షాల్లా రాబోయే కాలంలోని ప్రత్యేకంగా ఈరోజు సమాజంలో జరిగే హిందూ ముస్లిం కళలు గురించి స్పెషల్గా మత గురువుల ద్వారాగా దువాలు ప్రార్థనలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి జామియా మసీద్ ప్రాంగణంలోని ఇంత చక్కటి వాతావరణంలోని ఈ 30 రోజుల ఉపవాసాలు దూరభారం నుంచి ముస్లిం సోదరులందరూ వచ్చి ఉపవాసాలు విడిచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం క్షేమంగా ఉండాలా, రాబోయే కాలంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతూ మీ అభిమాని భయ్య హాజీ భయ్య. రాష్ట్రంలో విద్యార్థులను నిరుద్యోగులను నిలువున వంచిన కూటమి సర్కార్ ప్రజలకు మొండి చేయి చూపిస్తుందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర వైసీపీ పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళం కలెక్టరేట్ ఆవరణలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి కేవలం వారి కార్యకర్తలు నాయకుల కోసం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన కింద 4,600 కోట్లు బకాయి పడిందని, వీటిని తక్షణమే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేయటానికి కూటమి నేతలు కంకణం కట్టుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై కూటమి సర్కారు బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు, అణచివేత ధోరణితో పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో 9 మాసాల కాలంలో వైఫల్యం చెందారని వారు విమర్శించారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి, గొర్లే కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ముందు గౌరవ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పని చేయలేకుండా అందరికీ నైరాశ్యంలో ముంచినటువంటి సందర్భం ఇవాళ చూస్తున్నాం. గత 8 నెలల్లో కూడా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ అన్ని రంగాల్లో కూడా పేదలకు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి భిన్నంగా ఈవేళ కక్షాదింపులు, కార్పణ్యాలు, కక్షతో ఈవేళ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప మరి విద్యార్థులకు సైతం ఏ రకమైనటువంటి మేలు చేయలేనటువంటి ప్రభుత్వం ఈవేళ రాష్ట్రంలో నడుస్తోంది. మేము కోరేది ఒకటే, ఏదైతే మీరు ఎన్నికల ముందే వాగ్దానాలు ఇచ్చారో నిరుద్యోగుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, నిరుపేదలైనటువంటి పేదల పట్ల కానీ మీరు స్పందించి మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కోసం జరుగుతున్నటువంటి ధర్నా. ఇది ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటిది 3,500 కోట్లు ఇవ్వాలి. హాస్టల్ మెయింటెనెన్స్ వీటికి 1,100 కోట్లు ఇవ్వాలి. ఇవేమీ ఇవ్వకుండా ఎగ్గొట్టి ప్రతి త్రైమాసికం కూడా ఇట్లాగే పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ ఇంత రగిలిపోతున్నా, రాష్ట్రం ఇంత అట్టుడుకు ఉడుకుతున్నా మీరు కనీసం చేమ కొట్టినట్టు కూడా మీకు లేదు. కాబట్టి దీని మీద చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫీజు ఇదన్నటువంటిది ఇంకా ఉధృతం చేస్తాం. తర్వాత ఇంతవరకు మీరు ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క డిఎస్సి పోస్ట్ ఇవ్వలేదు. ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎటు తోసేయాలనుకుంటున్నారు? గంగలో దోసేయాలనుకుంటున్నారా? మీరే చెప్పాలా. కాబట్టి దీని మీద చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి. దయచేసి దీన్ని మీరు ఇంకో విధంగా అన్యదా భావించకుండా దీన్ని వెంటనే తక్షణమే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా?
మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు? ఓ 4,000 కోట్లు పెడితే ఆ 10-11 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి. ఓ 4,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం, మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ సొంత మనుషులకి, మీ సొంత సామాజిక వర్గానికి, మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి 67,000 కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏమిటి దారుణం? నాకు అర్థం కాదు. మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని అయితే ఎలాగో మర్చిపోయారు మీరు. విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు. కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవన్నటువంటి మాట ఏమిటా మాట? ఏమిటా గవర్నెన్స్? ఏంటో అంత పెడసరి మాటలు ఆ వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు. 4,000 కోట్లు పెట్టడానికి మీకు కష్టమండి. 60-70 కోట్లతో మీరు రోడ్లు, బిల్డింగ్లు, బొలేరీలు పెట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎంత ఆవేదన ఇది! విద్యార్థులకి చదువుకోవాలంటే, స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలంటే భయం పెట్టేస్తుంది. గత ఎన్ని త్రైమాసికాల్లో విడుదల చేయవలసిన డబ్బులు విడుదల చేయకుంటున్నారు. వారి విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేదవాళ్ళు చదివేది ఎక్కడ? ప్రైవేట్ కాలేజీకి వెళ్ళగలరా చెప్పండి ఒక్కసారి? నాలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడుతున్నారు. ఏం చేయాలో తిక్కుతోచిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు ఒకసారి తీసుకోండి ఒక్కసారి హిస్టరీ. 2019 నుంచి 24 లోపు 45,000 పైన గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు పునరుద్ధరణ, రెనోవేషన్ చేసి అన్ని విధాలుగా ఎలిమెంట్స్ని స్థాపించి ప్రజలకు, అంటే తల్లిదండ్రులకు, పిల్లలకు చదువును మరి అతి దగ్గరలో చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు చూస్తే చాలా భయంకరమైనటువంటి రోజులు. నిరుద్యోగ భృతి 20 లక్షలు ఇస్తామన్నారు, 20 లక్షల మందికి ₹1 లేదు. ఒక్కొక్క నిరుద్యోగ యువతకు 72,000 ఈరోజు బకాయి పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం త్వరగా ప్రజలు బుద్ధి చెప్తారు, స్వస్తి చెప్తారు. నిజానికి, న్యాయానికి, నీతికి, ధర్మానికే మళ్ళీ పెద్ద పీఠం వేస్తారని మనసారా నమ్ముతున్నాను. మనం చూసినట్టయితే మన రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అల్లాడిపోతున్నారు. 5 త్రైమాసికాలు అంటే సుమారు 15 monthsది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు ₹1 కూడా చెల్లించకపోవడం వల్ల చాలామంది స్కూల్స్లో మరి హాల్ టికెట్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఫీజులు కట్టలేదు, రియంబర్స్మెంట్ అవ్వలేదు. కాబట్టి ఇవ్వలేని పరిస్థితుల్లోని ప్రైవేట్ ఈ స్కూల్స్ అన్నీ కూడా హాల్ టికెట్స్ అయితే ఇవ్వలేదు పిల్లలకి. ఎక్కడైతే హాల్ టికెట్స్ ఇచ్చారో వాళ్ళు పేరెంట్స్తో బాండ్స్ రాయించుకున్నారు. ఏంటి అంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళు చెల్లిస్తామని బాండ్ పేపర్ల మీద రాస్తేనే పిల్లలకి హాల్ టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా పిల్లలందరూ రోడ్డుకెక్కినా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. మరి మేమందరం కూడా స్టూడెంట్స్ తరఫున ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము, శ్రీకాకుళము. ఆయనకి రిప్రజెంటేషన్ అయితే చేశాము. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల కోసం, బడుగు బలహీన కోసం పనిచేసింది. మరి ఈరోజు ఆ సందర్భంగా రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. పెద్దల కృష్ణదాస్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ఆవిర్భావం చేసుకుంటూ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం, విద్యార్థి విభాగం నాయకత్వంలో కలెక్టరేట్ ఆఫీసులో ప్రసిద్ధం చేసి ఈ ఫీజు విడుదల కలెక్టరేట్ పనిచేయడానికి నిర్ణయించింది పార్టీ. మరి ఈ సందర్భంలో పార్టీ కోసం మీకు అందరికీ తెలుసు, ఈ పార్టీ ఇది కష్టాలు పడింది. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేసి 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 150 సీట్స్ అధికారం వచ్చాం. 187 లక్షల మందికి ఈరోజు జనవాడ ముఖ్యమంత్రి నేతృత్వ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు కూటమి 143 వాగ్దానాలు చేసి
100 వాగ్దానాలు చేసి అందరికి మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ సేవలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ సందర్భంలో మరి ఈరోజు వారికి కార్యక్రమాలకు 6,600 కోట్లు రిలీజ్ చేయాలి. అదే రకంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వాలని మన పార్టీ డిమాండ్. ఆ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు 6వ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి శాసనసభ రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చి ఈ జిల్లాలో ఫ్యాన్ గుర్తు మీద మొట్టమొదటి శాసనసభ కృష్ణదాస్ గారికి మరి ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ రత్నరామారావు గారు సాధన కోరుతున్నారు. ఇరవై 4 గంటలు పార్టీలో స్వాగతిస్తున్న పార్టీ పెద్దలు మరి తిలక్ గారు మన దాసరి గారికి చిన్న కానుక. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటనలో ముందుగా పాతపట్నం మండలం బూరగాంలో రేషన్ షాపు, ఎండియు వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం ఉన్నత పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు. పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం అందజేస్తున్న ఆహారం రుచికరంగా లేకపోవడంపై, అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. సేవలతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని, అందులో ఉండే అంతర ఆనందానికి విలువ కట్టలేమని ప్రముఖ వైద్యురాలు లయన్స్ డాక్టర్ పైడి సింధూర బుధవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లి నగరానికి చెందిన గేదెల చిన్నారావు అనే నిస్సహాయ వికలాంగునకు 3 చక్రాల కుర్చీతో పాటు 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ స్థానిక సింధూర హాస్పిటల్ ప్రాంగణంలో అందజేసి మాట్లాడుతూ, చిన్నారావు గత కొంతకాలం క్రిందట జరిగిన ప్రమాదంలో 2 కాళ్లను పోగొట్టుకుని నిస్సహాయునిగా మారి జీవనం కొనసాగిస్తున్నారని, ఈరోజు పాలకొండకు చెందిన కొవగాన వాసు అండగా నిలిచి 3 చక్రాల కుర్చీని అందించారని, అలాగే శ్రీకాకుళానికి చెందిన సుసరాపు శ్రీలత 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ఆపదలో ఉండే వారిని ఆదుకోవటం అందరి బాధ్యత అని, ప్రతిరోజు ఏదో ఒక సేవలో ఉంటున్న నంది ఉమాశంకర్కు అభినందనలన్నారు. అల్లి నగరానికి చెందిన అల్లంశెట్టి సంతోష్ వీరి కుటుంబ దీనస్థితిని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్కు తెలుపగా, స్పందించిన ఉమా తన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ మిత్ర బృందం అందించిన సహకారంతో వీరి కుటుంబానికి అండగా నిలిచామని, వీరి కుటుంబానికి అండగా ఉండాలనుకునేవారు ఫోన్పే 9949900427 ద్వారా సహాయం అందించాలన్నారు. అనంతరం బాధితుడు దాతలైన కొవగాన వాసు, సుసరాపు శ్రీలతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకి చెందిన గేదెల చిన్నారావు గారికి 2.5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోవడం జరిగింది. ఈ విషయం మనకి సంతోష్ కుమార్ గారి ద్వారా తెలిసింది. సో ఎప్పుడైతే ఇలా తెలిసిందో వాళ్ళ సంగతి పరిశీలించగా అతనికి 2 కాళ్ళు కూడా యాంపుటేషన్ చేశారు, అంటే 2 కాళ్ళని తీసేశారనమాట. అప్పటి నుంచి అతను పాపం డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో మనకి పాలకొండకు చెందిన కే వాసు గారు వీల్ చైర్ అందివ్వడం జరిగింది. అలానే 3 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులు సుసరాపు శ్రీలత గారు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఉమాశంకర్ గారు దీనికి చాలా తోడ్పడ్డారు. సో ఇలా చాలామంది పెద్దలు ముందుకొచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చేయడం వల్ల ఇలా చాలామందికి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళం నగరంలో బలగా బుచ్చిపేట ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త రెడ్డి చిరంజీవి తనయుడు రెడ్డి శివనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బలగా బుచ్చిపేట ప్రాంతానికి ఎంతోమంది అభిమానులు, స్థానికులు మరియు రెడ్డి శివనారాయణ ఫాలోవర్స్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తమ అభిమాన యువ నాయకుడు, యువ నేత, యువ కెరటమైన రెడ్డి శివనారాయణ అభిమానులు భారీ ఎత్తున తన స్వగృహానికి చేరుకుని తమ అభిమాన నాయకుడి బర్త్డే వేడుకలను వేద పండితులు, పురోహితుల సమక్షంలో రెడ్డి శివనారాయణ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రెడ్డి శివనారాయణ మాట్లాడుతూ తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బలగా బుచ్చిపేట, ఆదివారంపేట యూత్ మరియు RSN ఫాలోవర్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ప్రతి సంవత్సరం తనకు మరింత బాధ్యత పెరుగుతుందని, తన పట్ల చూపుతున్న అభిమానానికి తను ఏమిచ్చి వీళ్ళ రుణం తీర్చుకోగలనని, నిత్యం తన వెంటే ప్రతి కార్యక్రమంలోనూ తనని భాగస్వామ్యులు చేస్తున్న తమ అభిమానులను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నేను ఏ జన్మ చేసుకునే అదృష్టం తెలియట్లేదు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం మరింత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. అలాగే పుట్టినరోజు వేడుకలు మరింత ఘనంగా జరుపుతున్నారు ప్రతి సంవత్సరం. వీళ్ళందరికీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాకు వీళ్ళ మీద పెరుగుతున్న బాధ్యత మరింత పెరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేశవరాయనిపాలెం లావేరు మండలంలో 10వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్షలకు వెళ్లబోయే విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, తప్పెటగుళ్ళు, సినిమా పాటలు, సూర్య నమస్కారాలు మరియు కోలాటం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ పెద్దలు ఆర్ ప్రకాశ్రావు, సర్పంచ్ వెంకటలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ దల్లి రమణ, గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం అని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, బివి రవిశంకర్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీన్ని దండి సత్యాగ్రహం అని, దండి యాత్ర అని, దండి మార్చ్ అని కూడా పిలుస్తారన్నారు. ఉప్పు పన్నులు ధిక్కరిస్తూ గాంధీజీ 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేశారని వారు తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండియాత్ర ఎంతగానో ఉపయోగపడిందన్నారు. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారని, రోజురోజుకు పెరిగి సత్యాగ్రహులతో యాత్ర సాగి 24 రోజుల తరువాత దండి వద్ద ముగిసిందన్నారు. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6:30 గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. పలాస సూదికొండ గ్రామానికి చెందిన దివ్యాంగుడు బుట్ట గంగాధర్, భార్య సరళ, సయ్యద్ ఫరీద్ ముగ్గురు వ్యక్తులు ట్రై స్కూటీపై మంగళవారం ఒడిశా కోయిపూర్ గ్రామం వెళ్లి తిరిగి పలాస వస్తుండగా గారబంద సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫరీద్, గంగాధర్రావు తీవ్ర గాయాలతో మృతి చెందగా సరళకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోద అనే వృద్ధురాలు తన భర్త కిడ్నీ వ్యాధితో పలాస కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిన్న సాయంత్రం భర్తకు సహాయంగా ఉన్న యశోద బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు పాత జాతీయ రహదారిపై బస్ కోసం ఎదురు చూస్తుండగా గుర్తు తెలియని యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడని బాధితురాలు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కిడ్నీల హాస్పిటల్ రోడ్డు దగ్గర ఎక్కినానయ్యా. రోడ్డు దగ్గర ఎక్కిన తర్వాత ఇక్కడికి తెచ్చినాడు. ఇక్కడికి తెచ్చి ఈ తాడు తెంపేసినాడు. తెంపేసి కోసాడు. పేక కోసేస్తాను అనేసి అరకు పేక కోసేస్తాను, ఓరయ్య నా తాడు తెంపేస్తాడు అనేసి అంటున్నే పేక కోసేస్తానని ఇక్కడ గొంతులు ఎట్టండి అయ్యా. గొంతులు ఎట్టేసి ఇతని పట్టుకొని వెళ్ళిపోండి. మొత్తం ఎన్ని తొలాలు? 2 తొలాలు నాన్న. అక్కడ ఎక్కావు, బండి ఎక్కావు మీ ఊరు వెళ్ళిపోవడానికి. ఈ శివాలయం దగ్గరికి వచ్చి నీ పక్క తోసేసి నీ బంగారం తీసుకెళ్ళిపోయాడు. ఆ బండి ఎలాగ ఉంటుంది? మనిషి మరి ఎవరు తెలియకుండా ఎందుకు ఎక్కువ బండి? కిడ్నీ హాస్పిటల్ ఎందుకు వెళ్ళావు? మా ముసలోడికి బాగలేదు, బాగలేదని వెళ్ళాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కింజంగి గ్రామానికి చెందిన ఓ తల్లి తన 2 చిన్నారులతో సహా మడ్డువలస కుడి కాలువలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తల్లి కొడుకును స్థానికులు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కుమార్తె గల్లంతు కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కళింగ శ్రావణి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. కుమార్తె సైని గల్లంతు కావడంతో కుమారుడు సిద్ధుని పట్టుకుని విలపిస్తుంది. తల్లి కొడుకును వంగర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం నందిగామలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆఫ్షోర్ రిజర్వాయర్ 2007లో ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చాపర నుంచి రేగులపాడుకు 13 కిలోమీటర్లు, కనీసం అందులో సగం కూడా పూర్తి చేయలేదని, శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని వారు విమర్శించారు. 2007లో 127 కోట్లు అంచనా వ్యయమైతే నేడది 852 కోట్లకు పెరిగిందని వారన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎందుకు తగిన నిధులు కేటాయించలేదో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆఫ్షోర్ రిజర్వాయర్కు కనీసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు పాత పనులకు బిల్లులకే సరిపోయిందని వారన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయితే మెలియాపుట్టి మండలంలో 3890 ఎకరాలు, పలాస మండలంలో 6800 ఎకరాలు, నందిగామ మండలంలో 12090 ఎకరాలు, టెక్కలి మండలంలో 1820 ఎకరాలు, మొత్తం 24600 ఎకరాల భూమికి సాగునీరుతో పాటుగా పలాసకు త్రాగునీరు ఇవ్వచ్చని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యమే నిధులు కేటాయించకపోవటానికి కారణమని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని 5వ షెడ్యూల్లో చేర్చాలి, ఐటీడీఏను ఏర్పాటు చేయాలి, రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లా మహేంద్ర తరపైన నిర్మించిన ఆఫ్షోర్ రిజర్వాయరు 2007లో 124 కోట్ల అంచనాతో ఆ రోజు ప్రతిపాదన చేస్తే పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికి పూర్తి కావడంతో ఈరోజు 852 కోట్లకి పెరిగింది. 13 కిలోమీటర్ల కాలువ ఈ రోజుకి తవలేపడరు. ఒక 2 మనుషులకు కానీ ఇచ్చింది ఈ 18 సంవత్సరాల కాలంలో కాలువ తవ్వేసింది, కానీ ప్రభుత్వం మాత్రం కాలువ తవ్వే పరిస్థితి లేదు. శ్రీకాకుళం నగరం బలగా బుచ్చిపేట ప్రాంతాల్లో ఎంతో పురాతనమైన ప్రసిద్ధమైన శ్రీరామ మందిరం పునఃనిర్మించి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠించటం జరుగుతుంది.
స్వామివారి విగ్రహాలను శోభాయమానంగా అంగరంగ వైభవంగా స్వామివారి శోభాయాత్రలో స్థానిక ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త రెడ్డి చిరంజీవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి చిరంజీవులు మాట్లాడుతూ తన కుమారుడు రెడ్డి శివనారాయణ పుట్టినరోజు వేడుకలను రామమందిరం పునఃప్రతిష్ఠ రెండూ ఒకేసారి జరగటం తనకు చాలా ఆనందకరంగా ఉందని, 3 రోజుల పాటు నిర్వహించిన హోమం, విగ్రహ ప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమం మందిరం వద్ద నిర్వహిస్తామని ఆయన తెలిపారు. యువ నాయకుడు యువ కెరటం రెడ్డి శివనారాయణ మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం పూర్వజన్మ సుకృతమని, ఇంతటి మహత్తర కార్యక్రమానికి తన చేతుల మీదుగా జరగటం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, తన అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో తన బర్త్డే వేడుకలను నిర్వహించటం ఇదంతా ఓ యాదృచ్ఛికంగా జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బలగ బుచ్చిపేట యూత్ మరియు RSN ఫాలోవర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా, కేక్ కట్ చేయటం వంటివి చేశారు. శ్రీరామచంద్రుడు మహాశక్తివంతుడు. శ్రీరామచంద్రుడు అందరికీ కూడా రామచంద్రుడు దుక్కు చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అయితే దానికి ముందు తెలియవలసింది ఏంటంటే మన బుచ్చిపేట బలగా బుచ్చిపేట జంక్షన్లో ఉన్న రామ మందిరం 1971లో నిర్మాణం జరిగింది. అది 2025 వరకు కొనసాగింది. 2025లో అది ఆ పాత మందిరాన్ని తీసి కొత్త మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. రెడ్డి చిరంజీవులు గారి సమక్షంలో, భక్త మహాశైలు సమక్షంలో సహకారంతో అత్యంత వైభవంగా నిర్మాణం చేయడం జరిగింది. ఆరవెల్లి ఉమాశర్మ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరుగుతుంది. రామ లక్ష్మణ సీతా హనుమాన్, అలాగే రామ్లాల్ అయోధ్య రాముడు బాలరాముడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే బాల గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల కార్యక్రమాలు 12, 13, 14వ తేదీన అంటే శుక్రవారం నాడు పౌర్ణమి రోజు ఉదయం 10:34 ప్రతిష్టాపన, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే సాయంత్రం సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.